రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సుప్రీంకోర్టులో కూడా అనేక కేసులపై విజయం సాధించినటువంటి ప్రముఖ అడ్వకేట్ యాదాల కిషోర్ గారు. ఎస్సీ కులానికి సంబంధించిన వారు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారి కులం పోతుందా? గాసిప్స్ లాగానే తీసుకోవాలి కానీ అంటే ఇదొక నిజమైన ఒక భూతం లాగా క్రైస్తవ సమాజానికి చూపిస్తా ఉన్నారు. భారతదేశంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ లో షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వాటిలో నెంబర్ ఆఫ్ అసలు రాజ్యాంగానికి 1950 ఆర్డర్ కి సంబంధం లేదు. ఒక ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదు అనేది మాట్లాడకూడదు. మరి ఎందుకు మాట్లాడతారు? నమస్తే, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. ఈరోజు మన స్టూడియోలో ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సుప్రీంకోర్టులో కూడా అనేక కేసులపై విజయం సాధించినటువంటి ప్రముఖ అడ్వకేట్ యాదాల కిషోర్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి ఒక రకమైనటువంటి అయోమయ గందరగోళ పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయి. దాని గురించి నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనే దాని మీద ఒక రకమైనటువంటి చర్చ. అదే ప్రధానమైనటువంటి అంశంగా చూస్తే క్రైస్తవులు అంటే ఎస్సీ కులానికి సంబంధించిన వారు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారి కులం పోతుందా, అంటే ఎస్సీలుగా పరిగణించబడరా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. దీనికి సంబంధించి యాదాల కిషోర్ గారితో అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి పూర్వాపరాలు ఏంటి, ఎందుకు ఈ రకమైనటువంటి గందరగోళ పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారు, మరి చట్టాలు ఏం చెప్తున్నాయి, దానికి సంబంధించి అన్ని వివరాలు కిషోర్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్, ముందుగా నెంబర్ 1 న్యూస్ తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం అండి. సార్, అసలు ఈ మధ్య కాలంలో ఈ అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో అంటే లేనిపోని గాసిప్స్ అనో రూమర్స్ అని క్రియేట్ అవుతున్నాయి. మీకు తెలిసే విషయం. అసలు ఏంటి సార్, నిజంగా అది వాస్తవమేనా? అది గాసిప్స్ లాగానే తీసుకోవాలి కానీ ప్రముఖులైన వారు దీన్ని డైవర్ట్ చేయటానికి దాన్ని గాసిప్స్ లాగా కాకుండా అంటే ఇదొక నిజమైన ఒక భూతం లాగా క్రైస్తవ సమాజానికి చూపిస్తూ ఉన్నారండి. షెడ్యూల్ కాస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కాస్ట్ కనుక అలానే ఉంచుకొని కన్వర్షన్ కనుక మతం కన్వర్ట్ అయితే క్రిస్టియానిటీలోకి వస్తే ఇది పోతుంది అనేది ఒక బూచిని చూపించి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఒక సందర్భం అయితే మనం ఆలోచించాలి. 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ అయితే మాత్రం దాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే రాజకీయ నాయకులు ఏంటంటే రాజ్యాంగంలోని 1950 ఆర్డర్ అంటున్నారు ప్రతిసారి. అసలు రాజ్యాంగానికి 1950 ఆర్డర్కి సంబంధం లేదు. ఇది ప్రేక్షకులు దీన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం రాసినప్పుడు ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17 తర్వాత ఆర్టికల్ 25. సో ఇవి ఉన్న ఉద్దేశం ఏంటంటే అందరికి స్వేచ్ఛనిచ్చారు, మత స్వేచ్ఛనిచ్చారు. మతాన్ని మనం ప్రొఫెస్ చేయొచ్చు, మనం ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు. సో ఇది ఎవరైనా ఏ కమ్యూనిటీ వాళ్ళైనా ఏ కాస్ట్ వాళ్ళైనా ఏ మతం అయినా తీసుకోవచ్చు అనేది దానిలో ఉన్నారు. అయితే ఈ 1950 ఆర్డర్ ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇది ఈ డిఫరెన్స్ గమనించాలి ఎవరైనా. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకొచ్చి దీనిలో పెట్టారు, రాజ్యాంగంలో తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడైతే రాజ్యాంగంలో తీసుకొచ్చి పెట్టారో ఇప్పుడు ఏమంటున్నారు సింపుల్ గా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అండి, అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం అంటే ఆయన రాజ్యాంగాన్ని మరి దళితులైనా మీరందరూ కూడా గౌరవించకపోతే ఇంకా ఎలాగూ అనేది ఈ మధ్య రాజకీయ నాయకులు కొంతమంది ద్వారా మనం వింటా ఉన్నాం. ఆయన రాసినప్పుడు ఎలాగూ లేదు. ఆయన రాసినప్పుడు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆయన ఉన్నప్పుడు వచ్చింది కానీ ఆయనకు సంబంధించిన ఆర్డర్ కాదు అది. అది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్స్టిగేట్ చేసి ఆయన వీళ్ళందరూ కలిసి ఒక ఆర్డర్, అది కుట్రపూరితమైన ఆర్డర్ అంటా నేను. ఒక కుట్ర. ఇప్పుడు ప్రతి కమ్యూనిటీలో వాళ్ళు ఏ కాస్ట్ వాళ్ళు ఆ కాస్ట్ లో ఉండొచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. కానీ షెడ్యూల్ కాస్ట్ లో ఉన్న వాళ్ళు కేవలం షెడ్యూల్ కాస్ట్ లోనే ఉండాలి, హిందూయిజంలోనే ఉండాలి, వాళ్ళు ఏ మతాన్ని కూడా స్వీకరించకూడదు అనేది 1950 ఆర్డర్. ఈ 1950 ఆర్డర్ ఏమైంది, 50 ఆర్డర్ తర్వాత 56లో ఇంకొక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ కి జాయింట్ అయింది. అది ఏంటి, సిక్కులు గోల్ చేశారు. ఏంటంటే
అన్టచబిలిటీని మేము కూడా ఫేస్ చేస్తున్నాం. మా సిక్కిజం వేరు, మా సిక్కు మతం వేరు. కాకపోతే మా సిక్కు మతాన్ని మీరట్ట విడగొట్టలేదు కదా షెడ్యూల్ కాస్ట్ లో నుంచి. ఎందుకంటే షెడ్యూల్ కాస్ట్ లో ఉన్న ఏవైతే కులాలు అప్పుడు ఉన్నాయో అవన్నీ వాళ్ళ సిక్కు మతానికి సంబంధించి సిక్కు వాళ్ళకు కూడా సంబంధించిన కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏం కొట్లాడారు. వాళ్ళు ఫైట్ చేసినప్పుడు ఏం చేశారంటే 56లో వాళ్ళని కూడా హక్కును చేర్చుకున్నారు. కానీ మీ మతాన్ని మీరు ప్రొఫెస్ చేసుకోవచ్చు, మీకేం ఇబ్బంది లేదు అన్నారు. అది హిందూ మతం కాదు కదా. ఇప్పుడు హిందూ మతంలో కలుపుకుంటున్నాం అంటున్నారు. అలాగే అంబేద్కర్ గారు ఎప్పుడైతే బుద్ధిజంలోకి వచ్చారు, ఈ ఇష్టం లేకనే అంబేద్కర్ గారు బుద్ధిజంలోకి వచ్చారు. అసలు బుద్ధిజం ఏర్పడిందే దాని నేపథ్యం చూస్తే ఆ నేపథ్యమే ఆయనకి ఇష్టం లేక హిందూగా పుట్టాను కానీ నేను హిందూగా చనిపోను అన్నారు ఆయన. అంబేద్కర్ గారు అట్లా అన్న ఆయన ఎందుకు, ఆయనకు అది ఇష్టం లేదు. అందుకని ఆయన బుద్ధిజంలోకి వెళ్ళిపోయాడు. అంటే హిందూయిజం ఇష్టం లేక బుద్ధిజంలోకి వెళ్ళిపోయిన అంబేద్కర్ గారు ఆ అంబేద్కర్ గారు తీసుకొచ్చే మేమని వీళ్ళు చెప్పుకోవడానికి బుద్ధిజాన్ని కూడా కలుపుకున్నారు. దానిలో కులం ఉందా? లేదు. ఇలాగ జరిగింది ఈ 50 ఆర్డర్. ఈ 50 ఆర్డర్ను పట్టుకొని ఇదిగో ఈ రకరకాల జడ్జిమెంట్స్ మనం చూస్తా ఉన్నాం. ఇది జరుగుతుంది. ఇప్పుడు వాస్తవంగా భారతదేశంలో షెడ్యూల్ క్యాస్ట్ లో దానికి సంబంధించి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వాటిలో నెంబర్ ఆఫ్ క్యాస్ట్స్ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో వారు అక్కడ ఆ స్థానికతను బట్టి ఎవరికి ఇష్టమైనటువంటి మతాన్ని వారు స్వీకరించవచ్చు. అది వారిష్టం. భారత రాజ్యాంగంలోనే ఆ అంశం ఉంది, ఆ వెసులుబాటు ఉంది ఆర్టికల్ ప్రకారం. మరి ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో చూడకుండా మీరు క్రైస్తవ మతం స్వీకరించారు కాబట్టి ఎస్సీ హోదా, మీరు ఎస్సీలుగా పరిగణించబడరు. దీనికి సంబంధించి మీరు ఎస్సీ ఏదైతే రిజర్వేషన్ ప్రకారం సంపాదించుకున్నటువంటి జాబులు కావచ్చు, ఇతర ప్రాధాన్యత పోస్టులు ఏదైనా కావచ్చు, అవి పోతాయి అని ఇప్పుడు ఒక రకమైనటువంటి అలజడి క్రియేట్ చేసే విధంగా ఒక ప్రచారం జరుగుతుంది. అలా అలజడే కాదండి, జడ్జిమెంట్ కూడా వచ్చింది. వాళ్ళకి కొంచెం చేయూతనిచ్చినట్టుగా ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ మనం చూస్తే చింతాడ ఆనంద్ అనే జడ్జిమెంట్ మన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అతనే పాస్టర్ ఒక ఆయన వేశాడు కోర్టులో. ఆయన మీద అట్రాసిటీస్ జరిగింది. ఆయన్ని కించపరిచారు. కులం పేరుతో మాదిగా అనే పేరుతోటి ఆయన దూషించారు. ఆయన కొట్టారు. 3 times ఆయన కొట్టారు. సో ఇవన్నీ కలిపి ఆయన కేసు పెట్టడం జరిగింది. ఎందుకు ఆయన పెట్టిన ఉద్దేశం ఏంటి? ఆయన క్రిస్టియానిటీలోకి వచ్చిన మాట నిజం, అది ఆయనే ఒప్పుకుంటున్నారు. ఒక పాస్టర్ గా కూడా ఉన్నాడు. కానీ ఆయన అంటుంది, ఆయన తిట్టింది ఏ ఉద్దేశంతో తిట్టారు? మాదిగా అనే పేరు పెట్టి మరి కొట్టారు కులం పేరుతో. సో ఇక్కడ కులం పేరు పెట్టి తిట్టడం అంటే మాదిగా అని నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఆ కులము వాడివి నువ్వు క్రైస్తవత్వంలోకి పోతే కూడా నీ కులం ఎక్కడికి పోలేదు అని వాళ్ళు చూపిస్తా ఉన్నారు. అందుకు ఆయన కేసు పెట్టాడు. ఇప్పుడు దానికి కొంతమంది తెలిసి తెలియక కొంతమంది అంటా ఉన్నారు అసలు ఆయన వల్ల ఇదంతా జరిగిందని. నో, ఈ ఆయన వల్ల జరిగింది కాదు. ఇది 1950 ఆర్డర్లోనే ఒక తప్పుడు ఆర్డర్, కుట్రపూరితమైన ఆర్డర్, 1950 ఆర్డర్, షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్. సో ఆర్డర్ ప్రకారం జడ్జెస్ జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే ఆ జడ్జిమెంట్ కూడా తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఎలాగంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అది డివిజన్ బెంచ్ ఆర్డర్. సుప్రీంకోర్టులో ఏదైనా కేసు పోయినప్పుడు 2 జడ్జీలతో స్టార్ట్ అవుతుంది బెంచ్. సో అది డివిజన్ బెంచ్ ఆర్డర్. ఆ డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చారు. కానీ దీనికంటే ముందు 1985లోనే ఒక జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడు జస్టిస్ బిఎన్ భగవతి ఉన్నారు. అది ఫుల్ బెంచ్ అంటారు దాన్ని. ఆ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే 3 ఉంటారు దాంట్లో. ఒక చీఫ్ జస్టిస్ ఉన్నారు, 2 జడ్జెస్ ఉన్నారు. సో ఆ 3 ఆర్డర్ లో ఏమి ఇచ్చారంటే 1985 ఆర్డర్. ఆ ఆర్డర్ కూడా మీకు చదివి వినిపిస్తాను. ఆర్డర్ లో ఆర్డర్ లో కూడా ఎంత క్లియర్ గా ఉందంటే, ఆర్డర్ కనుక కరెక్ట్ గా ఈ 2 జడ్జెస్ కనుక మొన్న ఇచ్చిన ఆర్డర్ కనుక వాళ్ళు కనుక చూస్తే ఆ ఆర్డర్ ఇచ్చే ముందు వాళ్ళు అలాగ ఆర్డర్ ఎవరు. ఎందుకు అంటే దానిలో చాలా నాకు డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు 1985 దాని ప్రకారం అయితే ఇప్పుడు కొన్ని దానికి వెసులుబాటు, ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. మరి దీన్ని పరిగణలోకి తీసుకోవడానికి ఇప్పుడు ఎవరైతే ద్విసభ్య కమిటీ ఉందో వారు ఎందుకు దీన్ని పరిగణలోకి తీసుకోలేదంటారు? ఇప్పుడు దీన్ని తీసుకుపోవడానికి ఒకటి ఉందండి. ఎవరైతే కౌన్సిల్స్ ఉన్నారో అడ్వకేట్స్, వాళ్ళ అడ్వకేట్స్ ఉంటారు కదా, వాళ్ళు జడ్జిమెంట్స్ కోట్ చేయాలి. జడ్జి గారికి చెప్పాలి, మెలాడ్ ఇది పలాని జరిగింది, పలాని సంవత్సరంలో పలానా జడ్జి గారు ఇట్లా ఇచ్చారండి, ఒక బెంచ్ ఇట్లా ఇచ్చింది ఆర్డర్, ఈ ఆర్డర్ ఇలా ఉందని చెప్పి ఈ ఆనంద్ గారి తరపున ఎవరైతే లాయర్ ఉన్నారో ఆ లాయర్ వారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇది 1985 లో ఆర్డర్. సో ఆర్డర్ వారికి తెలుసా లేదనేది మనం క్వశ్చన్ చేయలేము. వాళ్ళకి మనం చెప్పాలి, ఈ ఆర్డర్ ప్రకారం
ఈ కులం అనేది మారదండి. ఉమ్. నేను ఏ కులంలో అంటే ఉన్నప్పుడు- నాదొక డౌట్ సార్, నాకు తెలియక అడుగుతున్నాను ఇది. సార్ మీరు ఎందుకంటే ఒక అడ్వకేట్ గా ఉన్నారు కాబట్టి, సార్ ఒక సుప్రీంకోర్టులో 3 మెన్ కమిటీ ఇచ్చినటువంటి ఆ యొక్క డిక్లరేషన్ కావచ్చు, జడ్జిమెంట్ అనొచ్చు, ఆ, ముగ్గురు దానికి judgment సంబంధించి కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. మరి ఆ పాయింట్స్ ని నోట్ చేసేటప్పుడు లేదంటే ఇప్పుడు జరిగినప్పుడు అప్పుడు అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది, దాని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ దాన్ని ఒక రికార్డెడ్ గా ఒక ఎవిడెన్స్ గా నోట్ కింద ఎందుకు తీసుకోలేకపోతున్నారంటారు? అంటే వారికి తెలియదు అంటారా? వారికి తెలుసండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి విషయంలో ఇప్పుడు ఆయన తమిళనాడుకు చెందిన పిటిషనర్ ఎవరంటే తమిళనాడుకు చెందిన ఆయన సూసాయ్ అనే ఆయన ఓకే పేరు. అతను కాబులర్, చెప్పులు కుట్టుకునే అతను. అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒక ఫైనాన్స్ మ్యాటర్. అది ఎట్లా ఫైనాన్స్ మ్యాటర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి. షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి సపరేట్ గా ఒక స్కీమ్ ఉంటుంది. కొన్ని స్కీమ్స్ లో వాళ్ళకి ఫండ్స్ అలాట్ అవుతాయి. ఆ ఫండ్ ఎలకేషన్ అప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు అక్కడక్కడ వీళ్ళు బంకులు లాంటి చిన్న చిన్న బంకులు పెట్టుకొని వీళ్ళు చెప్పులు కుట్టుకుంటూ ఉంటారు అక్కడ రోడ్ల మీద, కార్నర్స్ లో. సో ఇతనికి ఏం జరిగిందంటే, ఈ సుసాయ్ అనే ఆయనకి ఏం జరిగిందంటే, ఈయనకి ఫైనాన్స్ ఇవ్వాల వాళ్ళు, గవర్నమెంట్ ఫైనాన్స్ ఇవ్వాలి. అది నాకెందుకు ఫైనాన్స్ ఇవ్వరండి, నా వాళ్ళందరికీ, నా బంధువులందరికీ ఇచ్చారు, వాళ్ళు బంధువులే, అందరి బంధువులకి ఇచ్చారు, మరి నాకెందుకు ఏంటంటే నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీకు రావు అన్నారు. ఓకే. సో అప్పుడు ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కేసు. ఏమున్నాయి సార్ అందులో మెయిన్ పాయింట్స్ ఒకసారి నేను చెప్తానండి. దీనిలో పారాగ్రాఫ్ 7 ఇప్పుడు యాక్చువల్గా ఈ రిట్ పిటిషన్ నంబర్ 9596 ఆఫ్ 1983 ఓకే అండ్ 1017 ఆఫ్ 1984 సార్. ఇది డిసైడ్ అయింది ఎప్పుడంటే 30/9/1985 అని డిసైడ్ అయింది. పిటిషనర్ పేరు సుసాయ్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. ఇది జస్టిస్ పిఎన్ భగవతి గారు, సిజే అప్పుడు సీజేగా ఉన్నారు, ఏఎన్ సేన్ అండ్ ఆర్ఎస్ పాతక్ అనే ముగ్గురు జడ్జీలు సార్. ముగ్గురు జడ్జీలు, దీన్ని ఫుల్ బెంచ్ అంటారు. సో ఈ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ లో దీని కంటెక్స్ట్ ఏంటంటే, క్రిస్టియన్ మెంబర్స్ మస్ట్ బి షోన్ that they suffer from comparable depth of social and economic disabilities and cultural and educational backwardness and similar levels of degradation within Christian community, necessitating intervention by state. However, it was not sufficient to show that same caste continues after conversion. Moreover, it was necessary to establish that disabilities and handicaps suffered from such caste membership in social order of its origin. ఇక్కడ దీనిలో ఈయన క్లియర్గా చెప్తున్నది ఏంటంటే, మీరు మతంలో నుంచి లేక కులంలో నుంచి వేరే మతంలోనికి వెళ్ళినప్పుడు ఈ మతంలో మీరు ఏదైతే స్టిగ్మా అనుభవిస్తా ఉన్నారో, హ్యాండిక్యాప్నెస్ మీకు ఏదైతే ఉందో ఇక్కడ, లేక ఇక్కడ సోషల్ గా, సాంఘికంగా మీరు ఏ విధంగా అయితే అణగదొక్కబడ్డారో, వెనుకబడతాను, గుడుల్లో పోవటం అనండి, లేకపోతే ఇంకోటి అనండి, ఇటువంటివన్నీ అన్టచబిలిటీ, ఊరికి దూరంగా పెట్టడం, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇవి ఉన్నప్పుడు మీరేమంటున్నారు, దీనిలో ఉన్నాయి కాబట్టి మేము క్రైస్తవత్వంలోకి వెళితే అక్కడ బాగుంటుందని మేము వెళ్ళాము అంటున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే క్రైస్తవత్వం ఏం చెప్తుంది, న్యూ టెస్టిమెంట్ లో క్రైస్తవత్వం ఒకటి చెప్తుంది ఏమని, ఇప్పుడు మన జడ్జిమెంట్ లో కూడా, ఆనంద్ గారి జడ్జిమెంట్ లో కూడా మనం చూసాం, గ్రీసు చేసేయడం లేదు, మన స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, అందరు కూడా యేసు క్రీస్తునందు సమానమే అనే మాట అక్కడ చూస్తాం న్యూ టెస్టిమెంట్ లో. అంటే బుక్స్ లో బాగానే రాసి ఉంటుంది, అందరు సమానం, అన్నిట్లో భగవద్గీతలో రాసి ఉంటుంది, ఖురాన్ లో రాసి ఉంటుంది, బైబిల్లో కూడా రాసి ఉంటుంది, అలాగే రాజ్యాంగంలో కూడా రాసి ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్ 17 ఎవరైనా అన్టచబిలిటీ కింద కనుక ఒక వ్యక్తిని కనుక దూషిస్తే ఇమీడియట్ కేసు పెట్టొచ్చు అని ఆర్టికల్ 17 కూడా చెప్తుంది. సో అది ఎక్కడ పాటిస్తారు, సరే వీళ్ళు మనం అనుకున్న మాటలో క్రిస్టియానిటీలోకి వెళ్ళారు. క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, క్రిస్టియానిటీలోకి వెళ్ళగానే ఆ క్రిస్టియానిటీలో వీళ్ళకి ఎక్కడైతే వీళ్ళు ఇంతకు ముందు ఏదైతే అనుభవిస్తా ఉన్నారో, ఏది అణచివేతకు గురవుతా ఉన్నారో, అక్కడ కూడా సేమ్ అణచివేతకు గురవుతా ఉన్నారు వాళ్ళు. అట్లా అణచివేతకు గురవుతున్నప్పుడు మీరు దాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే మీ కాస్ట్ ఎక్కడికి పోదు అనేది ఈ జడ్జిమెంట్ చెప్తుందండి. సో ఇంత క్లియర్ గా. కానీ ఆనంద్ కేసులో జడ్జిమెంట్ చిత్రమైన జడ్జిమెంట్. అదేంటి, నువ్వు వెనక్కి గర్వాపసి, నువ్వు గర్వాపసి కనుక వస్తే నీ కులం నీకుంటది, అట్రాసిటీస్ యాక్ట్ నీకు అది నువ్వు వేసుకోవచ్చు, నువ్వు హాయిగా కేసు ఫైట్ చేయొచ్చు. ఇక్కడ నువ్వు ఎప్పుడు గర్వాపసి రాలే కదా, వెనక్కి రాలేదు కదా అని వీళ్ళు అంటున్నారు. 1985 వెనక్కి రమ్మలేదు, నువ్వు దానిలో పోతే కూడా ప్రూవ్ చేసుకుంటే నీది అట్లానే ఉంటది. ఇది చదువుతానండి, మీకు తెలుగులో చక్కగా చదివి వినిపిస్తా. దీన్ని తెలుగులో ఏఐలో నేను ట్రాన్స్లేట్ చేశాను, తెలుగులో కూడా చక్కగా చదివి వినిపిస్తే మీకు అర్థమవుతుంది సార్, ప్రజలకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. దీనిలో ఈ జడ్జిమెంట్ లో 7వ పారాగ్రాఫ్ అండి. 7వ పారాగ్రాఫ్ లో ఏముందంటే, మన ముందున్న ప్రధాన ప్రశ్న ఏమిటంటే, షెడ్యూల్ కులానికి చెందిన ఒక హిందువు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా
కులాన్ని కొనసాగిస్తాడా అనే విషయం. ఈ అంశంపై ఈ న్యాయస్థానము మరియు హైకోర్టులు ఇచ్చిన తీర్పులు ఇరువైపులా ప్రస్తావించబడ్డాయి. అలాగే పాఠ్యపుస్తకాలు, వ్యాఖ్యానాలు మరియు కమిషన్ నివేదికలపై కూడా మా దృష్టి ఆకర్షింపబడింది. వాటిలో కొన్ని పీడిత వర్గాలు మరియు కులాలు కేవలం హిందువులు మరియు సిక్కులు మాత్రమే కాకుండా ముస్లింలు మరియు క్రైస్తవుల్లో కూడా కనిపిస్తాయని సూచిస్తున్నాయి. అంటే వీళ్ళు మొత్తం స్టడీ చేసిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే ఒక హిందువుల్లోనే ఈ అన్టచబిలిటీ లేక హిందూ షెడ్యూల్ కాస్ట్ లోనే కాదు, ముస్లింస్ లో క్రైస్తవుల్లో కూడా సేమ్ అన్టచబిలిటీ ఉంది అని జడ్జి గారు ఫైండింగ్స్ అన్నమాట ఇవన్నీ. ఆ తర్వాత ఇంకొక మాట ఏం చెప్పారంటే ఈ కేసులో ఆ ప్రశ్నను పరిశీలించడం అవసరం లేదని మాకు అనిపిస్తా ఉంది. ఏ ప్రశ్న? కులం ఉంటుందా పోద్దా అవసరం లేదు, ఎందుకంటే కులం ఉంటది కాదు, కులం ఎక్కడికి పోద్ది వాళ్ళు చెబుతుంది అదే. ఇప్పుడు వీళ్ళలో కూడా ఇప్పుడు ప్రాబ్లం హిందువుల్లో కాకుండా ముస్లింల్లో క్రిస్టియన్లో కూడా ఉందని వీళ్ళు ఎన్నో నివేదికలు. ఇప్పుడు జస్టిస్ మిశ్రా కమిషన్ ఉందండి, మిశ్రా కమిషన్ అదే చెప్తుంది. ఇప్పుడు ఎన్ని 3 కమిషన్లు ఉన్నాయి, 3 కమిషన్లు కూడా అవే చెప్తాయి. ఇక్కడ చూస్తే ఈ కేసులో ఆ ప్రశ్నను పరిశీలించడం అవసరం లేదని మాకు అనిపిస్తోంది. అలాగే ఆది ద్రావిడ కులానికి చెందిన ఒక హిందువు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఆ కులానికి సభ్యుడిగానే కొనసాగుతాడా అనే విషయాన్ని నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఈ కేసు పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ కేసు పరంగా ఒక మతం నుండి మరొక మతానికి మారినప్పుడు కులం కొనసాగుతుందని మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏం కావాలండి? ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్ గా మరొక మతానికి మారినప్పుడు కులం కొనసాగుతుందని మేము భావిస్తా ఉన్నామని 3 జడ్జీలు చెప్తున్నారు. 1985 లోనే చీఫ్ జస్టిస్, 2 జడ్జెస్ వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు అది ఫుల్ బెంచ్ చెప్తున్నప్పుడు డివిజన్ బెంచ్ వాళ్ళ కింద ఉన్న డివిజన్ బెంచ్ ఇది ఎట్లా ప్రివైల్ అవుతుంది జడ్జిమెంట్? ఈ జడ్జిమెంట్ ఆయన చూడలేదు. దాని ప్రకారమే ఏ మతాన్ని స్వీకరించినా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కులం ఎక్కడికి పోదనేది దాని అర్థం. కులం పోదండి. మీరు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ జడ్జిమెంట్ మనకు ఉంది. ఈ జడ్జిమెంట్ లో మనకు ఉన్నప్పుడు కులం ఎట్టి పరిస్థితుల్లో పోవట్లేదని రూపించడం ఎలాగూ అంటే సోషల్ గా మీరు అనుభవిస్తున్న స్టిగ్మా ఏదైతే దానిలో కూడా ఉందో అది మీరు ప్రూవ్ చేయగలగాలి. ఇది 1950 ఆర్డర్ కి వ్యతిరేకమైన జడ్జిమెంట్. ఇది 1950 ఆర్డర్ కి దీనికి సంబంధం ఏం లేదు, దీనికి వ్యతిరేకం. అంటే జడ్జీలు న్యాయపరంగా ఆలోచన చేశారు కాబట్టి ఇది రాశారు. అది కుట్ర దాగుంది కాబట్టి దాంట్లో అది జరిగింది. సో ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే మారదు. ఎందుకు మారదో కూడా నేను చెప్తానండి. దీనికి ఒక బలమైన రీజన్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి చర్చికి వెళ్తాడు, క్రిస్టియానిటీలోకి వెళ్తాడు. ఈ క్రిస్టియానిటీలో చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో రకరకాల వ్యక్తులు ఉంటారు. అంటే అన్ని రకాల కులాల చిన్న కులాల కూడా ఉంటారు. చిన్న కులాల నేను చెప్పేది బీసీస్, ఆ తర్వాత ఎస్సీల్లో ఇంకా వేరే కులాలు, సబ్ కాస్ట్లు ఇవన్నీ ఉంటాయి. ఒక ఎస్సీ ఒక మాదిక వ్యక్తి కానీ లేకపోతే ఒక మాల వ్యక్తి కానీ వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేయాలంటే మరలా మళ్ళీ వెతుక్కొని వాళ్ళ మాలలో లేక వాళ్ళ మాదిగలోనే ఇవ్వాలి తప్ప, వాళ్ళ రెల్లిలోనో ఇవ్వాలి తప్ప వేరే వాళ్ళు చేసుకోరండి. వీళ్ళు ఇవ్వరు, వాళ్ళు చేసుకోరు. అంటే ఏమన్నమాట? కులం ఎక్కడికైనా పోయిందా? పోలేదు. రెండో విషయం, క్రిస్టియానిటీలోకి రాగానే వీళ్ళు అదే మాలపేటలో అదే మాదికపేటలో ఉంటున్నారా, లేకపోతే వీళ్ళు పోయి క్రిస్టియన్ పేట అని సపరేట్ గా ఒక పేట ఎక్కడన్నా ఎవరన్నా తయారు చేసి పెట్టారా? లేదు, ఎక్కడ లేదు. గవర్నమెంట్ ఏమైనా చేసిందా? పోని క్రిస్టియన్స్ కి బీసీసీగా రండి మీరందరికి ఇది ఒక కాలనీ చేస్తున్నాం అని చెప్పిందా? లేదు. వాడు అక్కడే ఉంటాడు. వీడు యేసుప్రభుని నమ్ముకుంటాడు, వీడు మా వాళ్ళనే ఉంటాడు. వీడు భార్య యేసుప్రభుని నమ్ముకుంటుంది, వీడు అత్తమ్మ ఇంట్లోనే ఉంటుంది హిందువుగానే. అంటే ఇప్పుడు కులం పోయిందంటారా ఉందంటారా? ఉన్నట్టేగా ఉంది కదా. ఇప్పుడు వీడు రేపు పిల్లల్ని ఇవ్వాలంటే వాళ్ళలో ఇవ్వాలి తప్ప కులం పోయిందంటానికి లేదు. బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఈ జడ్జిమెంట్ సార్ ఎంత ఘోరం అంటే ఈ జడ్జిమెంట్ బైబిల్ కోట్ చేశారు. ఇది చింతా ఆనంద్ కేసులో ఈ జడ్జిమెంట్ అండి బైబిల్ కోట్ చేశారు. దీనిలో బైబిల్ ఏం చెప్తుంది? ఏమీ లేదు. మీరు ఇక్కడ లాస్ట్ లో ఉందండి, ఇక్కడ చాలా క్లియర్ గా రాశారు. అంటే గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ప్రభునందు అందరూ సమానులే అంటాడు. జడ్జిమెంట్ బాగానే ఉంది. మరి కాన్స్టిట్యూషన్ లో ఉందగా. ఇప్పుడు ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అన్టచబిలిటీ నువ్వు కనుక చేస్తే నీకు లోపలికి పోతావు, నీ మీద కేసు పెడతారని అంటారు. ఎవరు ఆగుతున్నారండి? జరుగుతానే కదా అన్ని. సో రాయటం వేరు, ఆచరణ వేరు. ఇప్పుడు అదే నేను చెప్తున్నది. చర్చెస్ అండి, రెడ్డికో చర్చి, కమ్మకో చర్చి, కాపుకో చర్చి, ఇంకొక బీసీలుంటే యాదవకో చర్చి, ఈ రకరకాల చర్చిలు ఉంటాయి. వీళ్ళ చర్చికి వాళ్ళు రారు, వాళ్ళ చర్చికి వాళ్ళు ఎవరు రారు. అలాగే వీళ్ళ పిల్లల్ని ఇంకొకరు చేసుకోవడం అట్లా ఉండదు. సో ఇప్పుడు కులం లేదు అనేది ఎక్కడుందంటారు? కాబట్టి కులం ఉంది. అంటే మీరు అన్నట్టు ఒక క్రైస్తవ మతానికి సంబంధించి మాత్రమే కాదు,
భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించి ఈ రకమైనటువంటి వ్యత్యాసం ఉంది సార్. ఉందండి. ఒక్క క్రైస్తవ మతంలోనే కాదు, మీరు అన్నట్టు ఇందాక ఒక మాల కులానికి సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీలో వేరే కులాన్ని ఇచ్చి పెళ్లి చేసేటువంటి పరిస్థితులు లేవు క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన. అసలు లేదు. అదే ఇదే రకమైనటువంటి సిద్ధాంతం వైఖరి ప్రతి చోట కనిపిస్తుంది. అంటే ప్రతి మతంలోనూ ఉందండి. అది ఇక్కడ మతంలో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కులాన్ని కోల్పోతున్నారు అంటారు. మీరు ఎంత దారుణం చూడండి సార్, ఈ జడ్జిమెంట్ చింతాడ ఆనంద్ గారి కేసులో ఎంత దారుణం అంటే సార్, నేను ఒక మాట చదివి వినిపిస్తాను మీకు. ఎంత దారుణం అంటే కులాన్ని తీసేసాడండి. కులం లేదని చెప్పేశాడు. ఇక్కడ 59వ పారాగ్రాఫ్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ లో, ఇది ఎప్పుడు ఇచ్చింది, 1580 1580 ఆఫ్ 2026, ఏది క్రిమినల్ అప్పీల్ మన సుప్రీంకోర్టు జడ్జి గారు ఇచ్చింది. ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు దీన్ని చదివారు, ఇద్దరు జడ్జీలతో. ఇది అయితే బెంచ్, డివిజన్ బెంచ్. ఫ్రమ్ ది అబౌవ్ ఇట్ ఈస్ క్లియర్ దట్ the administrative action of the state in providing the caste certificate to the appellant cannot be in disharmony with either. Okay, in the present case, in the present case we have no hesitation in holding that the appellant having ceased to be a member of Madiga community upon his conversion to Christianity and having failed to establish any subsequent reconversion. దీంట్లో అంటాడు ఈయన మాదిగా ఉండటానికి లేదో సీజ్ చేయబడింది అన్నాడు. అంటే కులం తీసేసాడు ఈయన, కులం పోయింది. తర్వాత ఏ ఆధారం లేదు రీకన్వర్ట్ అయినట్టుగా అని. అంటే కులం పోయిందా ఉందా? ఉంది. అది చూడండి సార్, ఇప్పుడు ఇక్కడ చిత్రమైంది గమనించాలి మనం. కులం ఈయన దగ్గర పెట్టుకొని కన్వర్ట్ అయినట్టు ఎలాంటి ఆధారం లేదు. రవీంద్ర గారు మీకు కులం లేదు అని చెప్తున్నాడండి. ఉంటది ఎప్పుడు తెలుసా? రా మీరు రండి, మళ్ళీ ఇదిగో దాచిపెట్టే మీ దగ్గర భద్రంగా. అంటే కులాన్ని ఆయన పెట్టుకుంటాడు, కులాన్ని రాజ్యాంగం పెట్టుకుంటుంది దగ్గర, కులాన్ని కోర్టు పెట్టుకుంటుంది దగ్గర. కానీ మీరు వెనక్కి వస్తే మంచిగా ఫ్రెష్గా దాన్ని ఫ్రెష్గా చేసి మళ్ళీ మీ కులం మీకు ఇచ్చేస్తుంది. అంటే నువ్వు అన్టచబిలిటీ నువ్వు అనుభవించరా బాబు, ఇదిగో తీసుకో, నీ కులం ఇక్కడే ఉంటుందని చెప్తుంది కదా. నీ రీకన్వర్షన్ అయినట్టుగా నువ్వు ప్రూఫ్ లేదు కాబట్టి నీ కులం పోయింది. నీ కులం పోయింది కాబట్టి నువ్వు అట్రాసిటీస్ కేసు పెట్టడానికి వీలు లేదు. ఇదే కేసు సార్. 3 సార్లు కొట్టించుకున్నాడు ఆనంద్. 3 సార్లు కొట్టించుకొని 3 సార్లు రకరకాలుగా తిట్టించుకున్నారు ఆయన భార్య పాస్టర్మ. వీళ్ళందరూ చేసిన తర్వాత, ఇంత గందరగోళం అయిన తర్వాత ఆయన కేసు పెట్టింది ఎందుకు? కులం పేరు పెట్టి తిట్టారు కాబట్టి కేసు పెట్టాడు. కులం ఎక్కడికి పోయిందండి? వీళ్ళు ఏమంటారంటే కులం పోయింది, పోలా మా దగ్గర ఉంది, నువ్వు మళ్ళీ వచ్చావనుకోండి గర్వాపసి, నువ్వు వస్తే మేము ఇస్తాం. చాలా హాస్యాస్పదం. ఎంత నవ్వులాటగా ఉందండి. వేరే కులాల వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చా? అంటే కేవలం షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు దాంట్లోనే ఉండాలనా? ఏమండి అన్యాయం. అది జస్టిస్ భగవతి గారు 1985లోనే ఈ జడ్జిమెంట్ చేసి కులం పోదు, మేము కూడా దానికి అంగీకరించట్లేదు, కానీ నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు ఎందుకు పోయావు దాంట్లోకి, ఇక్కడి నుంచి ఇక్కడికంటే బెటర్గా ఉంటుందని పోయావు. కానీ అక్కడ కూడా అట్లా లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదండి, చర్చిలో పోతే ఏమన్నా ఏమి లేదు. నీ పేటలోనే ఉంటావా, లేకపోతే పేటల కాడి నుంచి ఇంకొక పేటలోకి, లేకపోతే చౌదరుల దగ్గర ఉన్న దగ్గరికి, రెడ్డిస్ ఉన్న దగ్గరికి పోతారా? లేదు, వీళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు బ్రతుకదే. చర్చికి ఆదివారం ఎప్పుడు చర్చికి పోయి వస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలా, ఒక జడ్జిమెంట్లో ఆలోకం సుధాకర్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మన హైకోర్టులో, మన ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జస్టిస్ భట్టు దేవానంద్ గారు ఆ జడ్జిమెంట్ ఇచ్చారు, చాలా చక్కగా ఇచ్చారు. జగన్ మీద దాంట్లో రెస్పాండెంట్, ఒక రెస్పాండెంట్ గా చేసి ఆయన తిరుపతి టెంపుల్లోకి వెళ్తా ఉన్నాడు. తిరుపతి టెంపుల్లోకి వెళ్తా ఉంటే సంతకం పెట్టకుండా వెళ్తున్నాడు అనేది అసలు ఎలిగేషన్. అయితే దానిలో ఏం చేశారంటే, అసలు జగన్ గారు క్రిస్టియనా కాదా అనేది చర్చ. క్రిస్టియన్ అంటే ఎవరు? ఇప్పుడు ఆ ప్రశ్న వచ్చింది. ఇప్పుడు సో క్రిస్టియన్ అంటే ఎవరు? ఎవరైతే బ్యాప్టిజం తీసుకుంటారో వాళ్ళు క్రిస్టియన్. తీసుకొని రీజన్మ అంటే పునర్జన్మ అంటారు, మళ్ళీ రెండో జన్మ అంటారు కదా, రీబర్త్. సో రీబర్త్ వస్తుంది వాళ్ళకి అని అంటున్నారు, వాళ్ళని క్రిస్టియన్ అంటున్నారు. నేనంట రీబర్త్ అయితే కూడా నువ్వు గనక సామాజికంగా అణగదొక్కి పడతా ఉంటే డెఫినెట్ గా మళ్ళీ నువ్వు వెనక్కి రావచ్చు, నీ వెనక క్లెయిమ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండి గర్వాపసే కాదండి, నీ ఫెయిత్ అండి అది. ఇప్పుడు నీ ఫెయిత్ ని మళ్ళీ నువ్వు వెనక్కి రావచ్చు, నీ వెనక క్లెయిమ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండి గర్వాపసే కాదండి, నీ ఫెయిత్ అండి అది. ఇప్పుడు నీ ఫెయిత్ ని కాదంటానికి వేరే వాడు ఎవడు? అసలు ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, ఆర్టికల్ 25 ఫ్రీడమ్. అంతే ఫ్రీడమ్ కదా, ఫ్రీడమ్. అప్పుడు ఆ జడ్జి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏది ఫుల్ బెంచ్ ఏం చెప్తా ఉంది, మీరు వెనక్కి రావాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోండి. ఏమని?
మాకు సోషల్ స్టిగ్మా ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ హ్యాండిక్యాప్నెస్ మేము అనుభవిస్తున్నాము, ఇక్కడ కూడా మాకు మతపరమైన అందరు ఈక్వాలిటీ లేదు, ఇక్కడ కూడా మేము అనుభవిస్తున్నాము, కాబట్టి మా కులం ఎక్కడ పోదు, మేము డోంట్ వాంట్ టు లూజ్ అవర్ కాస్ట్ అని సూసైడ్ అదే అన్నాడు. ఇక్కడ ఇది జరిగింది ఇదేనండి. ఆయన ప్రూవ్ చేసుకోలేకపోయాడు కేసులో, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఫైండింగ్స్ ఏంటంటే క్లియర్ కట్ గా ఆ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఏంటంటే, మీరు ప్రూవ్ చేసుకుంటే నువ్వు ఎస్సీవే, ప్రూవ్ చేసుకో, ఒప్పుకున్నావు అనుకో, లేదు లేదు ఐ వాంట్ టు బి ఏ క్రిస్టియన్, నాకు అవసరం లేదండి కులాలంటే, అది నీ చాయిస్, అది వాళ్ళ ఇష్టం. కానీ రాజ్యాంగ పరంగా ఏదైతే 1950 ఆర్డర్ ఉందో పూర్తిగా దానికి వ్యతిరేకమైన ఆలోచన, వ్యతిరేకమైన ఫైండింగ్స్ వాళ్ళు ప్రొనౌన్స్ చేశారు ఆ రోజు. సో దాన్ని మనం తీసుకొని ఈ కేసులో ఏదైతే ఆనంద్ గారు వేసారో కేసులో దాని మీద రివ్యూ పిటిషన్ కనుక వేస్తే డెఫినెట్ గా కోర్టు వింటది, ఈ జడ్జిమెంట్ ని మళ్ళీ కోర్టు చేస్తుంది, కోర్టు చేసి వాళ్ళ జడ్జిమెంట్ ని మరలా తిరిగి రాస్తుంది. సో ఇదైతే దీనిలో ఉంది సార్. రైట్. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారి అంశానికి సంబంధించి ఆయన ఎస్సీ కులం కాదు, బీసీసీ, ఆయన ఒక క్రిస్టియన్ అని చెప్పి ఈ మధ్య ఒక సర్టిఫికెట్ అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దానికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు కూడా మాట్లాడారు. అసలు దీని వెనుక ఆంతర్యం ఏంటి, ఎందుకు ఆ విధంగా జరిగింది, అది ఎస్టాబ్లిష్ చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికి కూడా ఒక రాద్ధాంతం దానికి సంబంధించినటువంటిది జరుగుతుంది. అయితే చిన్న బ్రేక్ తర్వాత కిషోర్ గారితో దాని గురించి మనం మాట్లాడదాం. సమాజ సమస్యలపై సమరశంఖం పూరిస్తాం, బాధితులకు అండగా ఉంటాం, నేరం ఎవరిదైనా నిలదీస్తాం, నినదిస్తాం, చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ చేపట్టి లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా మాతో, ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా నంబర్ 1 న్యూస్. మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9539345345. వెల్కమ్ బ్యాక్ సార్. ముందుగా సరే, ఈ అంశం ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంటే ఏదైతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ మధ్య ఆయన తరచూ అనేక రకాలుగా, అసలు నిజంగా చెప్పాలంటే ఆయన హుందాతనంగా ఉండకుండా అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అది వేరే విషయం, ఆకివీడి ఘటన కావచ్చు, ఏదైనా. ఇది అయితే ఇక్కడ పివి సునీల్ కుమార్ గారి అంశానికి సంబంధించి ఆయన స్టడీ సర్టిఫికెట్లని వెతికి మరీ పరిశోధించి పరిశీలన చేసి క్షేత్రస్థాయిలో బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అని ఆయన అనుకున్నారు, వారు అనుకున్నారు. తర్వాత జరిగింది తెలిసింది మనకందరికీ, మీకు కూడా తెలుసు, అది ఫేక్ అని. బీసీసీ అని పర్టికులర్గా ఆయనేమో అసలు కనీసం నేను ఆ స్కూల్ ఎక్కడో తెలీదు, ఆ ప్రాంతం ఎక్కడో తెలీదు, నేను ఆ ఏరియాలో ఉన్నప్పటికీ నేను ఆ స్కూల్లో కనీసం చదువుకోలేదని పివి సునీల్ కుమార్ గారు అన్నారు. ఆ బీసీసీ సర్టిఫికెట్ అనేది అంశం ఎందుకు తెర మీదకి తీసుకురావాల్సి వచ్చిందంటే మీరేం చెప్తారు సార్? ఇప్పుడు సునీల్ కుమార్ గారు దానికి ఆయన కౌంటర్ కూడా ఇచ్చినట్టుగా నేను కూడా న్యూస్లో చూశాను. సో అసలు ఆ టైంలో మండల్స్ లేవండి. అవును. అంటే ఎంత ఘోరమైన విషయం అంటే తాలూకా వ్యవస్థలో మండల ముద్ర ఉందండి. ఎంత అన్యాయం అండి ఇది. సో అంటే ఒక వ్యక్తిని డిఫేమ్ చేయటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు అనేది సునీల్ కుమార్ గారి వృత్తాంతం, అది మనకు అర్థమవుతా ఉంది అక్కడ. అలాగే ఆయనకు అసలు స్కూల్ ఎక్కడో తెలియదు, అసలు అది ఆయన సర్టిఫికేట్ ఎలాగిస్తాడో తెలియదు. ఆయన బీసీసీ అనేది కానే కాదు, ఆయన ఎస్సీగా చదువుకున్నాడు, ఆయన ఎస్సీగానే వచ్చాడు, ఆయన ఐపీఎస్ వచ్చింది, ఎస్సీ కోటలోనే వచ్చింది ఆయన, అంతే. సో ఇప్పుడు ఏంటి, ఈయన బీసీసీ అయితే బీసీసీ కాబట్టి మీరు ఎస్సీలో అది పొందారు కాబట్టి ఇంకొక అది కూడా విన్నా నేను. ఒకరు ఒక షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు, రియల్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఒకరు సఫర్ అయ్యారు ఈయన నుంచి, లేకపోతే ఐపీఎస్ ఇంకొకరికి వచ్చి ఉండేది ఈయన ప్లేస్లో అనేది కూడా విన్నాం. అంటే ఏమన్నమాట, ఇది ఎస్సీ అమాంగ్ ఎస్సీస్ గొడవ పెట్టడం. ఇప్పుడు ఇక్కడ ఏముంటదంటే ఎస్సీలోనే మళ్ళీ గొడవలు పెట్టే కార్యక్రమం. ఇప్పుడు ఇది కూడా చీలికేనండి. ఇప్పుడు ఎప్పుడైతే బీసీసీలోకి వెళ్ళినోడు నువ్వు మతం నీకు కులం ఉండదు వెళ్ళిపోద్దని అంటారో,
వేరే ఇంకొక ఎస్సీ వాడు ఉంటాడు, వాడేమనుకుంటాడండి, అతను ఏమనుకుంటాడు, అయ్యో నాకు రావాల్సింది, వీడు దానిలో ఉండి కొట్టేస్తున్నాడు, వీడు దానిలో ఉన్నందువల్ల ఈయనకి పోయింది ఏం లేదు కదండి. ఇప్పుడు ఒక ఎస్సీలో ఉన్నవాడు చర్చికి పోతే అంత మాత్రం చేత చర్చి వాళ్ళు ఏమైనా ఆయనకు డబ్బులు ఇస్తారా, లేదా చర్చికి సంబంధించిన వాళ్ళు ఏమైనా వాళ్ళ ఫండ్లు ఫారిన్ నుంచి వచ్చే ఫండ్స్ ఏమైనా ఇస్తారా, ఏముండదు కదండి. జస్ట్ ఆయన ఫెయిత్, ఆయన వెళ్తాడు వస్తాడు, అంత మాత్రం చేత రిజర్వేషన్ వదిలేసుకోవాలా. సో నేను అదే అంటున్నాను మళ్ళీ, రఘురామకృష్ణరాజు గారు ఆయన చెప్పే ప్రతి విషయం కూడా చాలా నిజం అన్నట్టుగా ఆయన చెప్తారు ఫోకస్ చేసి. అది ఇప్పుడు ఈ విషయంలో మరి ఎందుకు ఆయన మరి కౌంటర్ ఇవ్వలేకపోయారు సునీల్ కుమార్ గారికి? సునీల్ కుమార్ గారు క్లియర్గా చెప్పారు, నాది ఇది, ఈ సర్టిఫికేట్ నాది కాదు, ఇది ఫేక్, ఈ స్టాంప్ ఫేక్, ఎవ్రీథింగ్ ఫేక్ అన్నప్పుడు వెంటనే ఆయన ఏం చెప్పాలి? మరి ఆయనే కదా మరి టీవీలన్నిటికీ చెప్పాడు, ఎస్టాబ్లిష్ చేయగలగాలి కదా, ఆయన చేయలేకపోయారు కదా, అంటే ఫెయిల్ అయిపోయారు, ఆ విషయంలో ఫెయిల్ అయిపోయారు. అంటే ఒక రకమైన విద్వేషాలు ఆయన రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు అక్కడ పోతే ఇక్కడ హిందువులేనా, ఈ మాలపేటలో మరి అంత క్రైస్తవులేనా, హిందువులు ఎవరు లేరా అంటాడు. అంటే మీరంతా కన్వర్ట్ అయి ఉన్నారు, అరే ఆ సర్టిఫికేట్ తీసుకురండి, ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పి సర్టిఫికేట్లు తెప్పిస్తూ ఉన్నారు. అంటే ఈయనకి ఎందుకు ఆర్ఐ చేసే డ్యూటీ ఈయన చేస్తున్నారు. ఐఎమ్ సారీ టు సే, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆ పోస్ట్లో ఉన్న వ్యక్తి ఆర్ఐ పనులు మీకెందుకండి? చేయకూడదు అట్లా. ఆయనకి ఎందుకు? ఆయన వాల్యూ పోతుంది కదా అక్కడ. ఆయన ఎవరు ఎటు కన్వర్ట్ అయితే ఆయనకి ఎందుకు? 15% ఇస్తారా, 20% ఏమైనా ఇస్తారా రిజర్వేషన్? దళితులకి 15% అండి, 15% ఇస్తారు కదా. నువ్వు పోయినా ఉన్నా అదే కదా నీకు. అంటే నువ్వు ఒక మతాన్ని పర్టికులర్గా మతాన్ని నువ్వు లేపడానికి సిద్ధపడ్డారు అనేది అక్కడ క్లియర్గా అర్థమైపోతా ఉంది. అది ఎందుకండి, ఎవరి భావాలు వాళ్ళే కదా. ఆర్టికల్ 25 ఆయన మరి కట్టేలు చేసినట్టే, అది ప్రాబ్లమే కదండి అది. సో ఆయన చేసేదంతా కూడా మనకు అర్థమవుతా ఉంది. బట్ అది ఆయన ఎప్పుడో ఆయన రిపెంట్ అవ్వాలి. అది ఆయన చేసే పని అయితే కరెక్ట్ కాదు, అదైతే ఆయన రిపెంట్ అవ్వాల్సిన ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఇంకొక ముఖ్యమైనటువంటి సార్, ఆకివీడులో జరిగినటువంటి పెద్దపేటలో జరిగినటువంటి ఘటన, వాస్తవంగా శ్రీరామనవమి రోజు దానికి సంబంధించి రామాలయం, సరే అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ స్థితిగతులను బట్టి వారి ఇష్టం, అక్కడ దాని ప్రకారం వారు చేసుకుంటారు. ఇది కానీ ముందుగా వెళ్ళి రెచ్చగొట్టే విధంగా ఆయనే చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి దళితులంతా కొద్దిగా కోపదృక్తులయ్యి దాడి ఘర్షణ వాతావరణం జరిగింది. దానికి సంబంధించి 57 మంది మీద కేసులు పెట్టారు. అవతల వారిపై కూడా కేసులు పెట్టాలని చెప్పి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో కొంతమంది అప్స్కాన్లో ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా? అంటే ఎన్ని రామాలయాలు లేవు, ఎన్ని చోట్ల హిందూ టెంపుల్స్ లేవు, అక్కడికి వెళ్ళొచ్చు కదా. కావాలని పర్టికులర్గా ఆకివీడు పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయం ప్రాంతానికే వెళ్ళాలి, అక్కడ మాకు రామాలయం వద్దు, ఇక్కడ మేము గుంతేనమ్మను మేము పూజించుకుంటాం అని కొంతమంది దాన్ని అపోజ్ చేసినటువంటి సందర్భం. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? అంటే ఇదే జనాల దృష్టి మరల్చాలి అనేది ఒక విషయం అయితే, ఈ రాష్ట్రంలో హిందూ మతాన్ని నేను ఒక్కడనే ప్రాపగేట్ చేయగలను, నేనే హిందూ మతాన్ని భుజాన వేసుకొని వెళ్తా ఉన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజులు వేసుకున్నారు, ఆయన తెలుసుకున్నారు ఇది కరెక్ట్ కాదు అనేది ఆయనకు అర్థమైనట్టుంది. ఆయన మళ్ళీ మామూలుగానే అయిపోయారు, ఆయన దాని గురించి ఆయన పట్టించుకోవట్లేదు, ఆయన పని లేదు, ఆయన చేసుకుంటున్నారు. కానీ ఈయన ఏం చేశాడు, అది మొత్తాన్ని భుజాన వేసుకున్నట్టుగా. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు చెప్పారండి, ఇక్కడ మీరు హిందువులు ఎవరు లేరు అని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ ఎవరు హిందువులు లేరు సార్ అన్నారు. అదంతా వీడియో వైరల్ అయింది. ఎవరు లేరు సార్, ఎవరు లేరా, అయితే గుడి కడతా. ఇప్పుడు ఎవరు ముందు వెళ్ళిన సందర్భంలో ఎవరు లేరా, గుడి కడతా ఏంటి, లేరని చెప్తా ఉంటే లేరా, సరేనండి అని చెప్పి వెళ్ళాలి. లేరా, అయితే గుడి కడతా. హిందువులు లేకపోతే గుడి కట్టేది ఏంది, మీనింగ్ ఉందా దీనికి? అంటే ఇదంతా కూడా ఎలాగుందంటే కావాలని రెచ్చగొట్టడం. అంటే దీని వెనక నేను అనుకోవటం ఏంటంటే, నా అసెస్మెంట్ ఏంటంటే, ఆయన కొన్ని కేసులు ఉన్నాయి సార్, ఆయన కొన్ని కేసులు ఉన్నాయి, ఆయన ఈ బ్యాంక్ కేసులు ఉన్నాయి, ఆ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నారు, ఆయన రీపే చేయలేదు, దాని మీద సిబిఐ కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, ఆ కేసుల గురించి ఎవరు మాట్లాడుకోవట్లా. ఇప్పుడు మీరు అన్నారు పెద్దపేట గురించి మాట్లాడారు, దళిత వాడి గురించి మాట్లాడారు, కన్వర్షన్ గురించి మాట్లాడుతున్నాం. చూడండి ఎటపోతా ఉందో. అంటే సో ఇవన్నీ కూడా డైవర్ట్ అయిపోతా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలో రఘురామకృష్ణరాజు గారు అంటే మా రిప్రజెంటేటివ్ అక్కడ ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మన స్టేట్ లో నడుస్తూ ఉంది కాబట్టి మా మనిషి అక్కడ ఉన్నాడు, మా తరపున అక్కడ ఫైట్ చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళు రావట్లేదండి. ఇప్పుడు రామ అనగానే ఎవరు రావాలండి, బీజేపీ వాళ్ళు రావాలి. ఇప్పుడు మరి ఒక్క బీజేపీ ఆయన మాట్లాడట్లేదు, మరి తెలుగుదేశం ఆయన మాట్లాడుతున్నాడు. రాముడు గురించి మాట్లాడేది ఎవరు, రామ మందిరం చేసింది ఎవరు, బీజేపీ. రామ మందిరం కట్టింది ఎవరు, బీజేపీ వాడు. ఇంతలో రామ మందిరం గందరగోళం జరుగుతూ ఉంటే వాళ్ళకి ఫ్యాక్ట్ తెలుసు, అది గొంతేనమ్మ గుడి అనేది వాళ్ళకి ఫ్యాక్ట్ తెలుసు.
తెలుసు కాబట్టి వాళ్ళు కాముకున్నారు. ఈయనకి ఫ్యాక్ట్ తెలిసినా కూడా తెలియనట్టే ఉంటారు ఆయన. మరి ఆయనకున్న వాక్చాతుర్యము లేక ఆయనకున్న హావభావాలు, ఆయనకుండే చెప్పేది, ఆయన దళితులు అనగానే ఆయన భావాలన్నీ మారిపోతాయి. దళితులు అనగానే ఆయన హావభావం అంతా మారిపోద్ది. అంబేద్కర్ అనగానే ఇప్పుడు నిన్న అంటాడు 1936 ఆర్డర్ ఒకటి చెప్పారండి. ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలి దీన్ని. 1936లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడే ఆర్డర్ చేశారు. ఇది షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్, ఇప్పుడు వచ్చింది, కొత్తగా వచ్చింది కాదు. ఆ రోజునే ఇండియన్ క్రిస్టియన్స్కి అవకాశం లేదని చెప్పారు అన్నాడు. ఆ రోజులో ఇండియన్ క్రిస్టియన్స్కి అవకాశం లేదు కాదు, అంతకుముందు పెద్ద గొడవ జరిగింది. గాంధీ, అంబేద్కర్ గారు ఇద్దరు కూడా గొడవ పడి పూనా ప్యాక్ట్ జరిగింది. ఆ సందర్భంగా 1936 ఆర్డర్ బయటకు వచ్చింది. అంబేద్కర్ గారు గొడవ పెడితే వచ్చింది. అంబేద్కర్ గారు రిజర్వేషన్ లాస్ట్లో రాశారు, కానీ అప్పటి నుంచే రిజర్వేషన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే పెట్టారు రిజర్వేషన్ అంటాడు ఈయన. అంబేద్కర్ అంబేద్కర్ గారు గొడవ పడితే వచ్చింది. అది అంత ఈజీగా రాలేదు. ఈయన ఏదో చెప్తారు ఆయన, అంటే లైట్ చేయటం. అంబేద్కర్ గారు అంటానే ఉంటారు, ఏదో అంటారు కదా, నవ్వుతా ఉంటారు, ఏదో నొసలు వెక్కిరించిందని అంటారు కదా సార్. నవ్వినట్టే ఉంటుంది కానీ నొసలు ఎక్కిరిస్తుంది అంట. అలాగే ఆయన అంబేద్కర్ గారి పేరు రాగానే అంబేద్కర్ గారు అని చాలా గౌరవంగా మాట్లాడతారు. కానీ ఆయన లోపలంతా ఏముంటుందంటే ఆ బాధ ఉంటుంది ఆయనకి చాలా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈయన అనేది. అది ఎందుకో మనకు తెలియదు. నేను ఆయన ఏమి అంటానికి కాదు, కానీ ఆయన మాటలు అట్లా అర్థం అవుతుంది మనకి. సో ఇది చాలా క్లియర్ ఇది. సో సునీల్ కుమార్ గారి విషయంలో కూడా అంతేనండి. ఆయనకి చాలా అన్యాయం జరిగింది. ఇప్పటికే ఆయన సస్పెండ్ చేశారు. అరే విదేశాలు టూర్లకు వెళ్తే ఇన్ని రోజులు సస్పెండ్ చేయడం ఏంటంటే ఎక్కడన్నా ఉందా ఇది? పొడిగింపు ఏంటంటే టూర్లకు వెళ్ళి ఆయన్ని సస్పెండ్ చేసి పొడిగించా ఉంటాం ఏంటంటే ఏంది ఇది? ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? మరి ఇన్ఫ్లుయెన్స్ చేసే పని అయితే ఇది రీఇన్స్టేట్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంటారు. మరి ఇప్పుడు ఈయన ఆల్రెడీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, మరి బ్యాంక్ కేసుల్లో మరి ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడా? సార్ ఇంకొకటి ఇక్కడ సార్ చెప్పండి, మీరు ఒక అడ్వకేట్కి చెప్పండి, దీనికి సంబంధించి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, దానికి సంబంధించి రిలేటెడ్ పోస్టులు ఎవరు ఉన్నారు, రాజకీయాల గురించి కానీ ఒక ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదు అనేది ఉంది. మాట్లాడకూడదు. మరి ఎందుకు మాట్లాడతారు? మాట్లాడుతున్నటువంటి అలాంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది సార్? ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అనేది కాన్స్టిట్యూషనల్ పోస్ట్, దాని మీద చర్యలు తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు. ఒకటి ఏం చేయొచ్చు అంటే అసెంబ్లీలో ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయొచ్చు. ఓకే, అసెంబ్లీలో మూవ్ చేయొచ్చు. కానీ అసెంబ్లీలో మూవ్ చేయడానికి ప్రతిపక్షం ఉందా అక్కడ? లేదు. ఇప్పుడు జగన్ గారికి సంబంధించి ఆయనకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడానికి ఆయన లేదు. మిగిలిన వాళ్ళందరూ ఎవరున్నారు? వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారు. సో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారా? చేయరు. ఇక్కడ ఒకటి గమనించాలి సార్, మీరు రవీంద్ర గారు ఒకటి గుర్తు చేశారు, డిప్యూటీ స్పీకర్ అనే పోస్టుని గుర్తు చేశారు. డిప్యూటీ స్పీకర్ పోస్టు ఆయన హోల్డ్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే, ఆయన దానికి వన్నెత అవ్వాల్సిన పద్ధతి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ దళిత క్రిస్టియన్స్ మీద, ఎందుకంటే మనం ఆ సబ్జెక్టు మాట్లాడుకుంటాం కాబట్టి చెప్తాను, ఈ దళిత క్రిస్టియన్స్ మీద ఆయన ఒక బిల్ తీసుకొచ్చారు. ఎక్కడ? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో. ఏం బిల్లు తీసుకొచ్చారు? దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలి, సమానమేనని చెప్పి బిల్లు తీసుకొచ్చారు. దాన్ని సెంటర్కి పంపించారు. అది పెండింగ్ ఉంది. పెండింగ్ ఉండగా రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2018లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఒక బిల్లు తీసుకొచ్చారు. అదేంటి? దళిత క్రైస్తవులు సేమ్ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలి, ఏకగ్రీవంగా ఆమోదించారు. చేశారా? అంటే ఎవరు ఆధ్వర్యంలో చేశారు? స్పీకర్ ఆధ్వర్యంలో జరుగుద్దండి. స్పీకర్ గారు ఆడ కూర్చొని పైన కింద అంత ఎమ్మెల్యేలు కూర్చోనండి, వారు ఒప్పుకుంటారు. దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు సార్? స్పీకర్. ఒక బిల్లు ఒకటి పాస్ అయిందంటే, బిల్ అంటే ఒక ప్రపోజల్ పాస్ అయిందంటే, ఈ ప్రపోజల్ పని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు కదా, దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది మీరు కదా, మీరు స్పీకర్ సార్. స్పీకర్ ఏం చేయాలి? ప్రొటెక్ట్ తీసుకోవాలి. అది ఎవరు గవర్నమెంట్ లో? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో 2019లో. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2023లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక ప్రపోజల్ చేశారు. ఇదే మళ్ళీ దళిత క్రిస్టియన్స్ ఎస్సీలుగా చేయాల్సిందేను అని ఆయన కూడా తెచ్చాడు. అంటే ఇప్పుడు స్పీకర్ హోల్డ్ చేయాల్సింది ఏంటి? దాన్ని జాగ్రత్తగా దళిత క్రిస్టియన్లు ఎస్సీలేను అని మనమే చెప్తున్నాం, మనమే దానికి వ్యతిరేకంగా మాట్లాడితే సరిపోతుంది అనేది కనీస జ్ఞానం అండి. అది కనీస జ్ఞానం, మినిమం సెన్స్. ఆ సెన్స్ లేకుండా ఆయన డిప్యూటీ స్పీకర్ గా ప్రవర్తిస్తూ ఉంటే, అంటే నువ్వు ఓన్ గా చేసిన చట్టాన్ని లేకపోతే నువ్వు ఓన్ గా చేసిన ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొంగలో దొక్కేసి కొత్తగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావంటే వాట్ డస్ ఇట్ మీన్? సో ఇంత దారుణం జరుగుతుంది. కాబట్టి డిప్యూటీ స్పీకర్, మీరు అడిగిన ప్రశ్నకి, డిప్యూటీ స్పీకర్ ఆ పోస్ట్ లో ఉన్నప్పుడు, ఇటువంటి చేస్తా ఉన్నప్పుడు, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్
ఆయన టు కంట్రోల్ హిమ్. అవును. ఆయన కంట్రోల్ చేయట్లేదు. ఆయన పెట్టింది ఆయనే కదా సార్. ఇప్పుడు ఎంత ఈయన కింద కూర్చున్న ఆయన అధ్యక్ష అంటున్నా కూడా పెట్టింది అయితే ఆయనే కదా. మరి ఆయన చేయాల్సింది కదా, చేయలేదు. మరి ఆయనే ప్రొటెక్ట్ చేయకపోతే అంటే ఇప్పుడు ఏమనుకోవాలి మనం? నిన్న అంటున్నాడు ఆయన రఘురామకృష్ణరాజు గారు, మా ఇద్దరు ఫెవికాల్ బంధం అంటున్నాడు. TV9కి ఇంటర్వ్యూ సంథింగ్ ఇస్తాను ఎప్పుడో, మా ఇద్దరు ఫెవికాల్ బంధం అన్నాడు. అంటే ఫెవికాల్ బంధం అంటే ఏమన్నమాట? రఘురామకృష్ణరాజు గారు ఏమైతే మాట చెప్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు. ఫెవికాల్ బంధం అంటే అదే కదా సార్. ఫెవికాల్ బంధం అదే, రెండు కలుసుకున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఖండించట్లా. అంటే రఘురామకృష్ణరాజు గారి మాటని మనం చంద్రబాబు గారి మాటలాగా తీసుకోవాలి. ఈ మధ్య ఒకటి సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారింది సార్, ప్రచారం జరుగుతుంది ఇప్పుడు కూడా. ప్రెసిడెంట్ గారికి ఈయన వ్యవహారంపై కొంతమంది కంప్లైంట్ చేశారు, దాని మీద ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రెసిడెంట్ ఆవిడకి ఉన్నటువంటి అధికారాలను బట్టి ఎంతవరకు వాస్తవం అంటారు? నిజమేనది? మీ నోటీసులు ఏమైనా ఉందా సార్? అది ఒక రూమర్ లాగా అనిపిస్తూ ఉంది. ఓకే. ఇంతవరకు అఫీషియల్ గా ఏ పేపర్స్ లో అఫీషియల్ న్యూస్ లాగా అయితే రాలేదు. అయితే ఇంకోటి చెప్పాలి సార్ ఇక్కడ. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఆమె ఆదివాసి, ఆమె అయితే కూడా షీ కెనాట్ టేక్ డెసిషన్స్ ఆన్ హర్ ఓన్. ఓకే. ఎట్లా తీసుకుంటారు? అది మనకు తెలియదు ఏమో సార్. రాష్ట్రపతి అంటే వాళ్ళు చేయగలిగింది ఏముండదు. అది మళ్ళీ అగైన్ ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తేనే ఆమె యాక్షన్ తీసుకుంటారు. సో ఆమె ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పదు, ఆవిడ యాక్షన్ తీసుకోదు. ఇది బట్టిదే ఈ ప్రచారం సాగుతూ ఉంటుంది, ఒట్టిగా సాగుతుంటుంది అంతే. అంతే సార్. ఫైనల్ గా చెప్పండి సార్. సార్, క్రైస్తవ మతం స్వీకరించి వారు ఏ రకమైనటువంటి క్యాస్ట్ అయినప్పటికీ ఒక రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించినటువంటి విషయంలో మీరు క్రైస్తవ మతం స్వీకరించారు కాబట్టి మీకు రావాల్సిన అందాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ వెనక్కి పోతాయి అని చెప్పి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో అలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి సార్? ఈ జడ్జిమెంట్ ప్రకారం కంప్లీట్గా ఒక్కసారి కనుక క్రైస్తవత్వంలోకి వెళ్ళినా, క్రైస్తవత్వంలో ఉన్నా, బ్యాప్టిజం తీసుకున్నా, చర్చిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నా, కానీ ఆయన కనుక ప్రూవ్ చేసుకోగలిగితే అక్కడికి వెళ్ళినా కూడా నా కుల ప్రస్తావన పోవటం లేదు, నా పిల్లలకి నేను మ్యారేజ్ చేసుకోలేకపోతున్నాను, నా వాళ్ళనే మరలా వెతుక్కోవాల్సి వస్తూ ఉంది, నన్ను కులం పేరు పెట్టి దూషిస్తూ ఉన్నారు, నా కులం కాని వాళ్ళు నాతో సరిగా మాట్లాడట్లేదు, నన్ను చాలా హ్యూమిలేషన్ నేను గురవుతూ ఉన్నాను, సో అక్కడ కూడా నాకు ఇదే సేమ్ జరుగుతూ ఉందని కనుక ప్రూవ్ చేస్తే డెఫినెట్గా ఆయనకు అదే కులం వర్తిస్తుంది. ఒకవేళ కమింగ్ అండ్ గోయింగ్ కొంతమంది ఉంటారు, ఈవెన్ బ్యాప్టిజం తీసుకుంటే కూడా వాళ్ళ కులం మారదు, వాళ్ళ కులం పోదు. అదే ఈ బెంచ్ చెప్పిన జడ్జిమెంట్. సబ్జెక్ట్ టు కండిషన్ దట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాలి. నేను అక్కడికి పోయినా కూడా నా పరిస్థితుల్లో ఏం మార్పు లేదు, మనశ్శాంతి ఉందని అడగబోతున్నాను తప్ప మిగిలిన విషయాలన్నింటిలోకి వచ్చేసరికి మరలా నేను షెడ్యూల్ కాస్ట్గా ఉన్నప్పుడు ఏదైతే నేను ఈ అంటరానితనము, ఈ దూరంగా పెట్టడం, లేక ఈ సోషల్ స్టిగ్మా, ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్నెస్, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్నెస్ అంటే ఒక వికలాంగతనం అన్నీ ఉండి కూడా లేనట్టే. సో ఇటువంటి అనుభవిస్తూ ఉన్నాము. ఆ అనుభవిస్తున్నది అక్కడ కూడా ఉందండి, అక్కడేం మారలేదు అని ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఏం మారలే. కాబట్టి హ్యాపీగా చర్చికి వెళ్ళొచ్చు, సంతోషంగా వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళ ప్రభువుని వాళ్ళు ఆరాధించుకోవచ్చు. మరలా వారి కులం మాత్రం ఎక్కడికి పోదు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇది మాత్రం ఇట్ ఈస్ క్లియర్. ఎస్, ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్న దాంట్లో వాస్తవం లేదండి. అంటే రాబోయే రోజుల్లో ఈ జడ్జిమెంట్ కూడా దీనికి సంబంధించి ఒకవేళ ఏమన్నా మార్పులు చేర్పులు చేసి, అంటే దీని ప్రకారం 1950 ఆర్డర్ని డెఫినెట్గా చేయాలి సార్. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఈ 1950 ఆర్డర్ మీద ఈ క్రైస్తవ సమాజాలు చాలా మంది కేసులు వేశారు. అది కాన్స్టిట్యూషనల్ బెంచ్లో అది పెండింగ్ ఉన్నాయి. సో పెండింగ్ ఉన్నప్పుడు ఏంది, ఈ 1950 ఆర్డర్ని ఏం చేద్దాము అనేది, లేక ఈ సిక్కుల్ని బౌద్ధుల్ని తీసుకున్నట్టుగా క్రైస్తవులు కూడా తీసుకుంటే గొడవ పోయింది. అంత దూరం కోర్టు ఏం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం. ఇట్ ఈస్ ఫర్ ది పార్లమెంట్ టు టేక్ డెసిషన్. సో పార్లమెంట్ ఉభయ సభలు రెండు కూడా ఆ తీర్మానం చేసేస్తే ఆ తీర్మానంలో అయిపోతుంది. అయితే ఇప్పుడు అది వాళ్ళు అట్టే పెండింగ్ పెట్టుకుని కూర్చున్నారు. పెట్టుకొని ఏం చేశారంటే ఈయనకి కమిషన్ వేశారు. చీఫ్ జస్టిస్ ఎవరు, తమిళనాడులో అప్పుడు మన సీజేగా పనిచేసిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేశారు. ఇంతవరకు అసలు దాని మీద చేయలే. దానికి ఏ కమిషన్ వేశారు, వీళ్ళలో సోషల్ రుగ్మతలు అలాగే ఉన్నాయా లేదనేది కరెక్ట్ పాయింట్ మీద ఆయన కమిషన్ వేశారు. చూడండి, అంటే ఈ జడ్జిమెంట్, నేను చెప్తున్న జడ్జిమెంట్
కరెక్ట్ ఇదే జడ్జిమెంట్ మీద ఆయన కమిషను. ఇదే జడ్జిమెంట్ మీద మన స్టేట్లో ఉన్న 3 గవర్నమెంట్లు రిజల్యూషన్ పాస్ చేసినాయి, సెంట్రల్ గవర్నమెంట్ పంపించినాయి. అంటే అందరికీ ఎట్లా ఇష్టం ఇప్పుడు యూనియన్ మొత్తానికి, అంటే స్టేట్ మొత్తానికి, స్టేట్ అంటే నేను చెప్పి అన్ని రాష్ట్రాలు అందరికి కూడా ఎట్లా ఉందంటే ఎందుకు వాళ్ళని ఒక్కరిని ఎలిమినేట్ చేయాలి, ఎందుకు క్రైస్తవుల్ని ఒక్కరిని ఎలిమినేట్ చేయాలి, దాన్ని కూడా కలుపుకోండి ఏముంది దానిలో అనే దానికి అందరూ వచ్చారు. బాలకృష్ణన్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ కూడా అదేనండి, దాని మీద పర్టికులర్ కమిషన్ అది. కానీ 5 ఏళ్ళ నుంచి ఆయన రిపోర్ట్ ఇవ్వలేదు ఇంతవరకు. సో రిపోర్ట్ వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్. ఆయన ఎక్స్టెన్షన్ తీసుకున్నారు, ఇంకా 4 నెలలు ఎక్స్టెన్షన్ ఉంది, బహుశా నెక్స్ట్ మంత్కి అయిపోద్ది అనుకుంటాను ఎక్స్టెన్షన్. మొత్తానికి ఓవరాల్ గా క్రైస్తవ మతం స్వీకరించిన వారికి కులం అనేది పోదు. ఫైనల్ పోదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా కిషోర్ గారు చాలా విషయాలు ప్రేక్షకుల కోసం మీరు చెప్పారు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. మొత్తానికి అయితే కిషోర్ గారు చెప్పినట్లు దీనికి సంబంధించి ఏదైతే క్రైస్తవ మతం స్వీకరించినటువంటి వారికి ఎస్సీలుగా పరిగణించబడరు అనే దానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకనంటే దానికి సంబంధించినటువంటి ఆ జడ్జిమెంట్ గతంలో వచ్చినటువంటి అన్నిటి కూడా వివరించి చెప్పారు. కాబట్టి ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో కొంతమంది కీలకమైనటువంటి పార్టీల నేతలు కూడా ఒక రకమైనటువంటి వైషమ్యాలు కలిగించే విధంగా చేస్తున్నారు. దాంట్లో ఎవరూ కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోవద్దు, నమ్మొద్దు అనేది కిషోర్ గారు చెప్తున్నారు. ఈరోజు ప్రముఖ అడ్వకేట్ యాదాల కిషోర్ గారితో ప్రత్యేకమైనటువంటి చిప్ చాట్ ఇది చూస్తూనే ఉండండి నెంబర్ 1.